మనం చూద్దాం. మత్తయి సువార్త 21 ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన. కాబట్టి ఆయన జన్మించటం ద్వారా మానవ జాతికి కలిగినటువంటి మొదటిది ఏంటి అంటే రక్షణ. ఈ రక్షణ అనేదే గనక మానవ జాతికి లేకపోతే మానవుని అగ్నిగుండానికి మాత్రమే అర్హమైనవాడు. కనుక అటువంటి అగ్నిగుండము నుండి నన్ను రక్షించేదాని కొరకై ఆయన ఈ లోకానికి నరుడుగా, శిశువుగా ఆయన జన్మించాడు అనేది మనం చూస్తాం. మొదటిదిగా ఆయన రక్షించేదాని కొరకై ఈ లోకానికి ఆయన వచ్చాడు. రెండవదిగా గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. కాబట్టే ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి రక్షించినటువంటి నిన్ను దేవుడు అలా వదిలేయలేదు, కానీ ఆయన నీకు నాకు తోడుగా ఉంటూ ఉన్నాడు. అది రెండవదిగా మనం చూస్తాము. క్రిస్మస్ ద్వారా మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటిదంటే, మొదటిది రక్షణ, రెండవది ఆయన మనకు తోడు. అందుకే ఈ దేవుడు సదాకాలము మీకు దేవుడై ఉన్నాడు అంటే సదాకాలం ఆయన ఎప్పుడూ కూడా మనకు దేవుడుగా, మనకు తండ్రిగా, ఆయన మనకు తోడుగా ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన రెండవదిగా ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తాం. అనేక పర్యాయాలు చాలామంది ఒంటరి జీవితం కదండి, ఒంటరి జీవితం అయినప్పటికీ ప్రభు వారిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒంటరితనములో వారిని, వారి అక్కర్లో వారిని, వారి అవసరాల్లో వారిని ఆయన తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడిగా మనం ఆ దేవుడిని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము లేదా 13వ వచనం చదువుదాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేయొచ్చు. కాబట్టి మూడవదిగా మనం అక్కడ గమనించేది ఏంటంటే, ఏదైనా తోటలో నుండి నెట్టివేయబడినటువంటి వెళ్ళగొట్టబడినటువంటి ఆదాము ఆ వారసత్వాన్ని కలిగినటువంటి నా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించటము ద్వారా ఆయనకు ఇష్టలైనటువంటి వారముగా మనము చేయబడుతూ వచ్చాం. ఆయనకి ఇష్టమైన వారిని కదా. చాలామంది నాకు ఇష్టం అంటూ ఉంటాం కదా. అది తల్లిదండ్రులు కూడా కదా బిడ్డల్ని సహజంగా కొంతమంది నాకు ఇష్టం కదా అట్లా ఉంటాయి. దేవుడు కూడా ఆ రీతిగా పాపము ద్వారా పతనమైనటువంటి నా జీవితాల్లో యేసుక్రీస్తుని పంపించటము ద్వారా నన్ను ఆయనకి ఇష్టమైనటువంటి వారంగా మనల్ని రూపుదిద్దాడు అనేది మనం చూస్తాం. అది మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం అక్కడ గమనిస్తే గనక అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే మనకు ఒక పాట కూడా ఉంది కదా, శాంతి సంతోషం సమాధానమును సదా యేసులోక కదా వారికి వారికి అనుగ్రహించబడున్ చెరువారికి కోరువారికి
అనుగ్రహించబడు. కాబట్టి అక్కడ మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే భూమి మీద మనుషులకు సమాధానము అనేటటువంటిది అందుకే మనం చూస్తాం. అందుకే యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. కాబట్టి ఆయన రావటం ద్వారా శాంతి సమాధానం లేనటువంటి మన జీవితాల్లో, నిరాశ నిస్పృహతో కలవరంతో నింపబడినటువంటి మన జీవితాల్లో ఆయన సమాధానాన్ని ఇచ్చినట్లుగా, నెమ్మదినిచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత ఎన్నోదండి, 4. ఆ తర్వాత మనం గనక అక్కడ గమనిస్తే ఇక్కడ మనం చూస్తాం, చూడండి ఒక మాట 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి 5వదిగా మనం అక్కడ ఏం చూస్తా ఉన్నామంటే మన జీవితాల్లోనికి సంతోషం, ఆనందం, దుఃఖం అంతటినీ తొలగించి, అందుకే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, ప్రతి వాని యొక్క కంటి నుండి కారే బాష్ప బిందువులు ఆయన తుడిచివేయను అనేది. కాబట్టి ఆయన పుట్టడం ద్వారా, మన బాష్ప బిందువులు తుడిచివేయబట్టడం ద్వారా సంతోషకరమైనటువంటి ఆ జీవితం అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే లూకాసు వార్తలో మనం చూస్తాం కదా, ఏంటి అంటే అక్కడ చిన్న కుమారుడు, ఆ తర్వాత మనం అక్కడ ఇంకేం చూస్తాం, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, ఆ తర్వాత తప్పిపోయిన నాయన. వాటి గురించి వ్రాస్తూ ఆ ప్యాసేజీ చివరిలో ఏం రాయబడుతుంది 3 చోట్ల అంటే అవి దొరికినప్పుడు కదా, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో మహాసంతోషము. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం ద్వారా మానవుల యొక్క జీవితంలోనికి సంతోషం అనేటటువంటిది ఆ ప్రభువు మనకి తీసుకొని వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. 5వదిగా అది మనం చూస్తూ ఉన్నాం. 6వదిగా మనం చూస్తే గతంలో మనం చూస్తూ వచ్చాం, భయపడకూడదు. మన జీవితాల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరణ భయం, పాప భయం. ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఈ లోకంలో పుట్టి ఉండకపోతే నేటికి ఒకే ఒక్క వచనం మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉండేది. ఏంటండి, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, అక్కడితో ఆగిపోయేది. యేసుక్రీస్తు ప్రభు గనక ఈ లోకంలో జన్మించి ఉండకపోతే మన్నైనది వెనకటి వలె మన్నైపోవును, అంతే. అయితే ప్రభువు నీకు నాకు ఇచ్చిన సంతోషకరమైన శుభవర్తమానం ఏంటిదంటే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరు. అందుకే పాట కూడా ఉంది, యేసు పుట్టెను చింత లేదు మనకిక, పాట ఉంది, నాకు రావట్లేదు కదా, చింత లేదు యేసు పుట్టెను కదా. కాబట్టి మనకున్నటువంటి భయాలు, మనకున్నటువంటి భారాలు, మనకున్నటువంటి చింతలన్నిటినీ కూడా ఆయన తీసివేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి 6వదిగా భయము అనేటటువంటిది మనం జీవితాల్లో నుండి తొలగించబడినట్లుగా మనం చూస్తాం. 6వదిగా మనం అక్కడ గమనించేది ఏంటంటే అక్కడ మనం చూసాం, ఏంటిది అంటే 9వ వచనంలో మనం అక్కడ చూస్తాం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అది కాదండి, అక్కడ ప్రభువుకి మహిమ. ఇది 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. 7వదిగా మనం చూస్తే ఎక్కడ సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో దేవునికి మహిమ అంటే నీవు నేను ఆరాధించడం ద్వారా ఆయన మహిమ పొందేటటువంటి దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రశ్న ఏంటి అంటే నీ జీవితంలో క్రైస్ట్ మాస్ ఉందా, లేకపోతే ఎక్స్మస్ ఉందా అనేటటువంటిది మనం అవగాహన చేసుకొని మనం రక్షించబడటం ద్వారా
ప్రభు యొక్క తోడు మనం కలిగి ఉండటం ద్వారా, ప్రభు ఇచ్చే సమాధానం కలిగి ఉండటం ద్వారా, ప్రభు ఇచ్చే సంతోషం కలిగి ఉండటం ద్వారా, ప్రభు ఇచ్చేటటువంటి ఆ ధైర్యము, ఆనందము మన జీవితాల్లో కలిగి ఉండటం ద్వారా, వాటన్నిటినీ బట్టి దేవునిని ఆరాధిస్తూ ఆయనను మహిమపరచటమే నిజమైన క్రిస్మస్.